హాయ్! హలో! నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి మజ్జిగ పులుసండి. ఈ ప్రాసెస్‌లో మీరెప్పుడైనా చేసుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరెలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నాకు నచ్చే వాటిల్లో ఇది కూడా ఒకటనమాట. మన ఇంట్లో కూరగాయలేం లేనప్పుడు ఇలా చేసి ట్రై చేయండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని, పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలనైతే ఇలా చితక్కొట్టి వేసుకున్నాను. వీటిని కొంచెంగా ఫ్రై చేసుకున్నాక కొంచెము ఒక పించు ఇంగువ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. మంచి స్మెల్ గూడా ఉంటుంది. తర్వాత ఆనియన్స్ వేసుకొని నేను ఇందులో పొడుగుగా కట్ చేసిన బెండకాయ ముక్కలనైతే వేశాను. సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయ్యాక కొంచెం చిక్కగా మజ్జిగనైతే చేసుకొని ఇలాగా ఇందులో కలిపేసి స్టవ్ ఆపేయాలండి. మజ్జిగ పోసాకైతే స్టవ్ ఆన్‌లో ఉంచొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్